సో మరి సెకండ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ సాంగ్ కి ఆపోజిట్ అన్నమాట. అంటే ఫస్ట్ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ విన్నాము, మరి వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది సుజాత మనకు తెలపడానికి వస్తుంది. సో లెట్స్ వెల్కమ్ సుజాత. దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా ఎంతెంత చాకిరి చేసిన ఇంకా నీళ్ళు కూడా ఓ మొగుడా నా మొగుడా చాదా చాదస్తం మొగుడా ఎంతెంత చాకిరి చేసిన ఇంకా నీళ్ళు కూడా విశ్వాసం లేదేంట్రా థ్యాంక్స్ అయినా చెప్పవురా అది గుండె కాదు బండర్రా విశ్వాసం లేదేంట్రా థ్యాంక్స్ అయినా చెప్పవురా అది గుండె కాదు బండర్రా కాళ్ళన్ని కీళ్ళన్ని అరిగేలా నీ సేవ చేయలేక చస్తున్నా ఓ మొగుడా నా మొగుడా జాదా జాదస్తం మొగుడా ఎంతెంత చాకిరి చేసిన ఇంకా నీళ్ళు కూడా పడుకుంటుంది మన పక్కింటి కుక్క నే కునికెట్టేయడం చూసి 12 అయ్యిందనుకుని పొయ్యిలో దూరి పడుకుంటుంది గాను గెట్టు నన్నే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఓనరే చాలా బెస్ట్ అని సీలింగ్ ఫ్యాను ఇంట్లో నా తిరుగుడే చూసి కళ్ళు తిరిగి పడిపోయేనే చేసిన పనినే చేయిస్తావు అతి శుభ్రంతో చంపేస్తావు స్విచ్ బోర్డునే తడిగుడ్డు పెట్టి తుడిచి చూపించావు కాళ్ళన్ని కీళ్ళన్ని అరిగేరా నీ చాకిరి చేయలేక చస్తున్నావో ఓ మొగుడా నా మొగుడా జాదా జాదస్తం మొగుడా ఎంతెంత చాకిరి చేసిన ఇంకా నేను కూడా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసేటి మిషనే కాదయ్యో అర్థం చేసుకోవా చాదస్తం వదులుకోవా పక్కింటోళ్ళతో మన సంసారం పోల్చదురా నా మగడా సినిమా కంటూ ఇల్లు తాళం పెట్టి బయటకొచ్చాక తాళం లాగి చూసావు నీ ఓవర్ లాగుడుకే తాళం లూజ్ అయ్యి దొంగోడికే ఈజీ చేసావు అరే స్వీటే చేస్తే షుగర్ అంటావు చెయ్యకపోతే పొగరంటావు అదికి దీనికి సాధించేస్తావు సబాష్ చెబితే వినవు కొడితే ఏడుస్తావు మందేలే నీ జబ్బే నీదిరా ఓ మొగుడా నా మొగుడా జాదా జాదస్తం మొగుడా ఎంతెంత చాకిరి చేసిన ఇంకా నీళ్ళు కూడా ఒక్కసారి ఆ స్టార్టింగ్ ఒరే 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 అన్నారు కదా, ఒకసారి పిల్లలు వరే 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 రావట్లేదు సార్, రావట్లేదు తను. రావట్లేదా? ఏమోలే డైరెక్ట్లీ సార్ జొన్నతులు గారు
అద్భుతం అమ్మా. థ్యాంక్ యూ సార్. ఆడవాళ్ళందరూ కూడా ఈ లిరిక్ ని ఫోటో కట్టించేసి ఇంట్లో మొగుడికి సన్మాన పత్రం లాగా గోడకి వేలాడి తీసేస్తారు. నన్ను చూసి సీలింగ్ ఫ్యాన్ కళ్ళు తీరి ఆగిపోయింది. నేను లేచాక ఆ శబ్దం విని అలికిడి విని మన ఇంట్లో కోడి లేచి కుక్కరుకో అని కూసి పడుకుంది. ఇవి మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదు. ఒక ఇల్లాలికి పొద్దు నుంచి సాయంత్రం దాకా చేస్తూ వాళ్ళకి సహజంగా ఈ బాధలు ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఇవి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఊరట, ఓదార్పు అనమాట. పుట్టింటికి వెళ్ళి తల్లి ఒళ్ళో తలకాయ పెట్టుకుని పడుకుంటే ఎటువంటి సేద తీరతారో ఈ ఆహా ఈహి ఓహో కార్యక్రమంలో ఈ పాట విన్నటువంటి ఇల్లాలు అటువంటి సేద తీరుతుంది. నిజంగా జనవిపుల్ గారు చెప్పినట్టు చాలా అద్భుతమైన లిరిక్స్ అవి. నిజంగా ఒరే 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 అంటుంటే ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్తో అంటుంటే ఇంకేమొస్తాడు తను అనిపించింది నాకు. నిజంగా చాలా బాగా పాడారు మీరు కూడా. థ్యాంక్ యూ. బాగా కనెక్ట్ అయ్యావు. చాలా కనెక్ట్ అంటే జస్ట్ ఎంజాయ్ చేసే లిరిక్స్. బట్ కొంతమంది ఉంటారులే ఇలాంటి వాళ్ళు కూడా అనుకున్నారు. ఇదే ప్యారడీ సాంగ్స్ ఫీల్ లో ఒక మంచి ప్యారడీ సాంగ్ నువ్వు పాడితే బాగుంటుంది కదా. తప్పకుండా పాడతా. ఎందుకంటే సుజాత పాడినప్పుడు ఆడవాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ అంతా చెప్పారు. అయితే నేను ఇప్పుడు పాడబోయే పాట జనవితులు గారు రాసిన పాట అనమాట. ఆ పాటలో మన కూరగాయలు ఎంత రేట్లు పెరిగిపోయి దానివల్ల ఎంత సఫర్ అవుతున్నాం మనం అని చెప్పి చాలా అద్భుతమైన ప్యారడీ రాశారు. ఆ పాటని మీ అందరి కోసం. దొరకదు ఎటువంటి కూర, దొరకదు ఎటువంటి కూర, ఆధర ఆకాశమును చేరి బ్రహ్మాండ గోళాలు తాటిందిలే పిచ్చి తల్లి. దొరకదు ఎటువంటి కూర, ఆధర ఆకాశమును చేరి బ్రహ్మాండ గోళాలు దాటిందిలే పిచ్చి తల్లి. దొరకదు ఎటువంటి కూర, కొనలేము వంకాయ, కొట్టలేము టెంకాయ, పెట్టలేము ఆవకాయ, తినలేము మాగాయ. కొనలేము వంకాయ, కొట్టలేము టెంకాయ, పెట్టలేము ఆవకాయ, తినలేము మాగాయ. ఈ పాడు ధరలో ఈ పాడు ధరలు తగ్గేది లేదు. ఏ గవర్నమెంటు పట్టించుకోదు. కొత్తిమీర కూడా కొనలేము తల్లి, కొనలేము తల్లి. ఈటీవీ ప్రేక్షకులకు ఇదే నా విన్నపం. దొరకదు ఎటువంటి కూర, ఆధర ఆకాశమును చేరి బ్రహ్మాండ గోళాలు దాటిందిలే పిచ్చి తల్లి. దొరకదు ఎటువంటి కూర. థ్యాంక్ యూ. అద్భుతంగా. థ్యాంక్ యూ సండు.